కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఐఎఫ్టీయూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోదావరి కని పైలాన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక వ్యవసాయ రంగాలను పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు బట్టబయలయ్యాయన్నారు. 4 లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, 8 గంటల పని దినాన్ని పరిరక్షించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కుదించడం జరిగిందని, దీన్ని 200 పని దినాలు చేయాలని, అదేవిధంగా 600 రూపాయలు రోజువారీ కూలీ ఇవ్వాలని, దీన్ని బడ్జెట్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని, దీన్ని తిరస్కరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పరిశ్రమల రక్షణ కోసం, అదేవిధంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఏదైతే అనుకూలంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ చట్టాలు ఏదైతే ఉందో ఆ 4 లేబర్ చట్టాలని రద్దు చేయాలని చెప్పి గత 4 సంవత్సరాలుగా కార్మిక వర్గం, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా వందలాది మంది రైతు కార్మిక సంఘాలతో కలిసి పోరాడుతుంది. కానీ మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రజా ఆగ్రహానికి, కార్మిక వ్యతిరేకతకు ఇవాళ పాల్పడుతూ మరింత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తుంది. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా కార్మిక కర్షక కూలీ వ్యతిరేక బడ్జెట్ తప్ప ఇది మరొకటి కాదు. బడా పెట్టుబడిదారులకు, ఈ దేశంలో ఊడిగం చేస్తున్నటువంటి దళారీ వ్యవస్థకు ఉపయోగపడేటువంటి తప్ప మరొకటి కాదు. ఇంకో నిరుద్యోగానికి కానీ, రైతులకు కానీ ఎలాంటి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలు ఇందులో చేర్చలేదు. అనేక సంక్షేమ రంగాలకు నిధుల్ని కూడా కోత విధించినటువంటి పరిస్థితి. ఎప్పటిలాగానే ప్రజలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టుగా వ్యవసాయ చట్టాలని రద్దు చేయలేదు, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయలేదు. అంతేకాకుండా పాత చట్టాలు రద్దు చేసి ఏదైతే 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిండో వాటిని కూడా రద్దు చేయలేదు. కనుక ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిరసన జరుగుతుంది. ఆ నిరసనలో భాగంగానే ఇవాళ ఐఎఫ్టీయూ గోవారికంలో నిరసన తెలియజేస్తుంది. గత 4 సంవత్సరాల క్రితము ఏదైతే దేశవ్యాప్తంగా రైతాంగం ఢిల్లీ సరిహద్దులో పోరాటం చేసి సాధించుకున్న ఆ యొక్క మోడీ మెడలు వంచి రాతపూర్వకంగా రాయించుకున్నటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని, అదేవిధంగా ఎంఎస్పి మినిమం కామన్ ప్రైస్ ఎంఎస్పి రేటు అన్ని రకాల పంటలకు కల్పిస్తామని, రైతుల సమస్యను పరిష్కరిస్తామని ఏదైతే మోడీ రాసిచ్చాడో దాన్ని కూడా తుంగలో దొక్కడం జరిగింది. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల చట్టాలను రద్దు చేసి 3 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు 12 గంటలు 18 గంటల పని విధానం అమలు పూనుకుంటున్నాడు. వాటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు దేశీయ, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ యొక్క బడ్జెట్ను తయారు చేసి ఈ యొక్క దేశ రైతాంగ కార్మిక సమస్యల మీద రుద్దడం జరిగినది. కావున ఈ యొక్క మా యొక్క ఐఎఫ్టీయూ కానీ, ఏఐకేఎంఎస్ కానీ ఈరోజు ఆ యొక్క బడ్జెట్ను తిరస్కరించాలని కూడా దేశ ప్రజలకు పిలుపునిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే మోడీ చేస్తున్నటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో, గతంలో 100 రోజుల పని విధానాన్ని మేము 200 రోజుల పని విధానం జరపాలని, 600 కూలి ప్రతి లేబర్కు ఇవ్వాలని, అది కూడా పట్టణాలకు విస్తరింప చేయాలని, దాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు 40 రోజులకే కుదించడం జరిగింది. 100 రోజులు సాధించుకున్నటువంటి దాన్ని 40 రోజుల్లో కుదించడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్మికునికి లేబర్కు 26,000 సంఘటిత, అసంఘటిత కార్మికులు సాధించాలని మేము పోరాటం చేస్తుంటే దాన్ని కూడా తుంగలో తొక్కడం జరిగింది. వీటన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ యొక్క బడ్జెట్ తీసుకోవడం జరిగింది. కావున ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దేశవ్యాప్తంగా కాలబెట్టి దాన్ని తిరస్కరించవలసిందిగా దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఎం వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, మల్లేష్, రాజేందర్, మల్లేశం, రాజేశం తదితరులు పాల్గొన్నారు.